ఇండియా వర్సెస్ యుఎస్ఏ వరల్డ్ కప్ మ్యాచ్ డీటెయిల్స్. ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన అమెరికా బౌలింగ్ ని ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ దిగిన భారత్ బ్యాటర్స్ లో ఓపెనర్ అయిన ఇషాన్ కిషాన్ 16 బంతుల్లో 20, అభిషేక్ శర్మ డెక్అవుట్ అవగా తిలక్ వర్మ 16 బంతుల్లో 25, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 10 ఫోర్లతో 84, హార్దిక్ పాండ్యా 6 బంతుల్లో 5, అక్షర్ పటేల్ 11 బంతుల్లో 14, అర్షదీప్ 6 బంతుల్లో 4 చేయడంతో భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకి 161 స్కోర్ ని సాధించింది. అమెరికా బౌలర్స్ లో షాడ్లీవాన్ 4, హర్మత్ సింగ్ 2, అలీఖాన్ 1, మోసిన్ 1 వికెట్ తీశారు. యుఎస్ఏ బౌలర్స్ లో షాడ్లీవాన్ కీలకమైన 4 వికెట్లు తీసి భారత్ బ్యాటింగ్ లైనప్ ని బాగా గట్టిగా దెబ్బతీశాడు. తను ముఖ్యంగా ఒకే ఓవర్లలో 3 వికెట్లు తీసి మ్యాచ్ ని తీవ్రమైన ఘోరంగా మలుపు తిప్పేశాడు. యుఎస్ఏ మెయిన్ బౌలర్ సౌరభ్ నేత్రవాల్కర్ 4 ఓవర్లలో 65 పరుగులనిచ్చి 1 వికెట్ కూడా తీయకపోవడంతో మన టీం బ్యాటర్స్ కి ఒక విధంగా ప్లస్ పాయింట్ అయిందనే చెప్పుకోవచ్చు. తర్వాత 160 రన్ టార్గెట్ తో బరిలోకి దిగిన యుఎస్ఏ బ్యాటర్స్ లో ఆండ్రిస్ గౌస్ 22 బంతుల్లో 26, మోనాంక్ 20 బంతుల్లో 21, సాయి తేజ్ 13 బంతుల్లో 12, మిలింద్ 28 బంతుల్లో 24, నితీష్ కుమార్ 10 బంతుల్లో 10, హర్మిత్ సింగ్ 12 బంతుల్లో 15, షాడ్లీవాన్ 9 బంతుల్లో 10 చేయడంతో యుఎస్ఏ టోటల్ గా 20 ఓవర్లలో 8 వికెట్లకి 132 స్కోర్ ని సాధించింది. భారత్ బౌలర్స్ లో మహమ్మద్ సిరాజ్ 3, అర్షదీప్ 2, అక్షర్ పటేల్ 2, వరుణ్ చక్రవర్తి 1 వికెట్ తీయడంతో భారత్ టీం యుఎస్ఏ పై 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 4 రోజుల ముందు వరకు టీంలోనే లేని సిరాజ్ హర్షిత్ రాణా ప్లేస్ లో వచ్చి ఒకే ఓవర్లలో 3 వికెట్స్ తీసి మన గెలుపుకు పునాదులు వేశాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 84 రన్స్ తో నాట్అవుట్ గా నిలిచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ని అందుకున్నాడు. ఫెబ్ 12న ఢిల్లీలో జరిగే నెక్స్ట్ మ్యాచ్ లోకి వాషింగ్టన్ సుందర్ని తీసుకుంటున్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. మన టీం బ్యాటర్స్ ఇంతలా విఫలమవడానికి కారణం ఏంటో కామెంట్ చేయండి. ఏదైతే నేను యుఎస్ పై తన మొదటి మ్యాచ్ గెలవడంతో భారత్ విజయవంతంగా తన వరల్డ్ కప్ ప్రయాణాన్ని ప్రారంభించింది. క్రికెట్ గురించి ఇంకా లేటెస్ట్ న్యూస్ కావాలంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.